కరీంనగర్ జిల్లాలో ఓ పక్క పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా పోరుడు వర్గ రాజకీయ వాతావరణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోని చలిగల్ గ్రామ పంచాయతీలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ గా మారింది. దీంతో గ్రామంలోని కాంగ్రెస్ నేతలు ఇరు వర్గాలుగా మారిపోయారు. కాగా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో చలిగల్ గ్రామ పంచాయతీలో పోలింగ్ ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. తెలంగాణ పల్లె పంచాయతీల ఎన్నికల హీట్ పెరిగింది. రెండో విడత ప్రచారానికి నేటితో ముగియడంతో పెద్ద ఎత్తున గ్రామాలలో అభ్యర్థులు తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలానికి సంబంధించినటువంటి చెలిగల్ గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ అభ్యర్థి నల్వాల సురేష్ తమ ఓట్లను అభ్యర్థిస్తూ తిరుగుతున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ప్రచారం? ఇప్పటికే గ్రామంలో ప్రచారం పూర్తయినట్టుగా ఉంది. ఎట్లా ఉంది స్పందన? యాక్చువల్గా పోటీ చేసేటప్పుడు ధైర్యం చేసిన ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత ముందుకు రావడం అనేది చాలా కష్టం ఉంది. కొంతమంది నాయకుల బందీలో రాజకీయం అయిపోయింది కాబట్టి కొత్త జనరేషన్, న్యూ జనరేషన్ రావాలన్న ఆలోచనతో నేను పోటీలోకి వచ్చిన. పోటీ చేసి ప్రథమంగా నేను ఎప్పుడైతే అడుగుపెట్టినప్పటి నుంచి నాకు బ్రహ్మాండంగా యువత సపోర్ట్ వచ్చింది. అట్లాగే మహిళలైంది, పెద్దలైతేంది బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తారన్న. చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. నాకు ప్రతి విషయం మీద అవగాహన ఉంది. ఐఎమ్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్ అన్న. కొత్త తరాన్ని రాజకీయంలో తీసుకురావడం కోసం మన అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు, మనం ఆ నైతిక హక్కుతోటి ఈరోజు నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా. ఓకే, సిద్ధాంతాలు బాగా చెప్పారు కదా. ఎట్లాంటి అంశాల మీద మీ ఫోకస్ ఉంది? మీకు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి చెలిగల్ గ్రామాన్ని అభివృద్ధి చేసే విషయంలో? ఇప్పుడు గ్రామ పంచాయతీలో అన్న విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సౌకర్యం ఇవన్నీ ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు గ్రామాలలో ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాలో డ్రైనేజ్ రోడ్ ఇష్యూస్ ఉంటాయి. వేరే ఒక ఎస్సీ కాలనీలలో కొంచెం ఇండ్ల ఇప్పుడు ప్రభుత్వ పథకాలు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళడం లేదు. అట్లాగే పెన్షన్స్ అయితేంది, ఇందిరమ్మ ఇండ్లు అయితేంది, ఇవన్నీ ఒక ప్రాపర్ వేలో పోతలేవని నాకు అనిపిస్తుంది అన్న. దీన్ని నేను ఒక ఇనిషియేటివ్ తీసుకొని పేదలకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి పార్టీలకు అతీతంగా పాలిటిక్స్ చేద్దామని వచ్చినామన్నా. అదేవిధంగా యువతను చెడు మార్గాల నుంచి మంచి మార్గాల్లోకి వెళ్ళడానికి, వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి గుడ్ హ్యాబిట్స్ ఇట్లా చేంజ్ చేసుకుంటూ ఒక ప్రాపర్ ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేద్దామన్న ఆలోచనతో యువత ముందుకు రావాలన్న ఆలోచనతో, నాతో పాటు భవిష్యత్తు ఇంకో నలుగురు యువత ముందుకు రావాలని ఆలోచనతో నేను ఇప్పుడు ఈ పోటీలో ఉన్నాను. చెలిగల్ గ్రామంలో ఇప్పటికీ ఎన్నిసార్లు ప్రచారం చేశారు గ్రామం అంతా? మీకు ప్రజల నుంచి అంటే మహిళలు కావచ్చు, యువకులు మీరు అంటున్నారు కదా, ఎట్లాంటి అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చారు? యాక్చువల్గా ఫస్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క ఏరియాలలో వాళ్ళ సమస్యలు, ఒకడ కోతుల బెడద ఎక్కువ అనిపించింది, ఒకడ డ్రైనేజ్ సమస్య చెప్పారు, ఒకడ రోడ్ సమస్య చెప్పారు. ఆ యువత ఏంటంటే మాకు ఒక ప్లే గ్రౌండ్ కావాలన్నారన్న. యాక్చువల్లీ నేను ఒక 10 years నుంచి నేను కూడా పాలిటిక్స్లో ఉన్నా, మినిమం సర్వీసెస్ చేసుకుంటూ వచ్చిన. గ్రౌండ్ కోసం 4 years నుంచి వెళ్ళి యువతకు కావాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి, పెద్దలందరి దృష్టికి నేను తీసుకుపోయినా. ఇప్పుడు ఒక 6 monthsలో దాని ఆలోచన నాకు 100% ఉంది. అట్లాగే విలేజ్ లెవెల్లో ఫ్రీ ఆపరేషన్స్ అయితేంది, అవన్నీ చాలా చేయించిన అన్న. అంటే ప్రభుత్వము ఏం చేస్తుందంటే ఆ వైద్యాన్ని, విద్యను ఒక ప్రాపర్ వేలో వెళ్తలేదని నాకు ఒకసారి అనిపిస్తుంది అన్న. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ ఉంది, CMRF ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటికీ వైద్యం అంటే కష్టంతో కూడుకున్నది అయితే. సో సర్పంచ్లు ఏం చేయాలనుకుంటున్నా అంటన్నా, రేపు గరీబులు ఉంటే వాళ్ళకైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మేము దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాం. దాన్ని ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకోవాలి. 100% ఆ డాక్టర్ తోటి మాట్లాడి చేపిస్తే మాకు విలువ దక్కుద్దన్న. యాజ్ ఎ సర్పంచ్గా మాకు సేవ చేస్తున్న దృక్పథం మాకు వస్తుంది. ఇప్పుడు సర్పంచ్గా మీరు చేసే సేవలు సరే, కానీ ఇక్కడున్న సమస్యల మీద మీకున్న అవగాహన, అది నేను అడిగేది. ఇప్పుడు ఇక్కడున్న తాగునీటి సమస్యలు ఉన్నాయా? ఇక్కడ మంచినీటి సరఫరా ఉందా? ఇక్కడ ఇప్పుడు 20 డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి అన్న. అక్కడ పాపం 1/2 hour కంటే ఎక్కువ వాటర్ వస్తలే. అసలు పొద్దున్న వెళ్తే వాళ్ళ సమస్యలు చెప్తే ఎక్కడ వాటర్ అక్కడే ఉంది. అది ఒక చెరువు పక్కన కట్టేశారు. అసలు ప్రతి వానకాలంలో అది అసలు బిక్కు బిక్కు మన బతికే పరిస్థితి ఉందన్న. చేస్తారా మీరు ఇప్పుడు ఒకవేళ మీకు అవకాశం 100% అన్న. యాజ్ ఎ సర్పంచ్గా నాతో అయ్యే పని లేదో చేస్తూ పాటు నా స్థాయి కంటే మించిన పనులతో ఎమ్మెల్యే గారి సహకారం, మంత్రి సహకారంతో 100% చేస్తా అన్న. ఎందుకంటే ఆ విజన్, ఆ ఎడ్యుకేషన్, ఆ పరిస్థితులు మాకు ఉన్నాయి కాబట్టి 100% నాతో అయ్యే. సర్పంచ్ అంటే కొంత అనుభవం ఉండాలని చూస్తారు. మరి యువకులు సిద్ధాంతాలని మీరు చెప్తున్నారు. చెలిగల్ గ్రామం ప్రజలు మీ వైపు ఉన్నారని భావిస్తున్నారా? 100% అన్న. అంటే నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, నా శైలిని, నేను ఓటాడే విధానాన్ని, నా అనుభవాన్ని.
ప్రతి యువత అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు యువత నాకు 100% గ్రౌండ్ లెవెల్లో ఇంకొక 100 మంది సురేష్లుగా వర్క్ చేస్తారన్న. సో ఆ కమిట్మెంట్ అన్న దగ్గర ఉంది. ఈయన చెయ్యాలి అన్న ఆలోచనతో చేస్తున్నారు. 100% నాకు ప్రతి దాని మీద ఒక ఆలోచన విధానం ఉందన్న. రైట్. సర్పంచ్గా గ్రామంలో ఉండే సమస్యలపైన దృష్టి సారిస్తానని, అంటే యువత రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తితో ప్రజాసేవతో తాను చెలిగల్ గ్రామంలో అభ్యర్థిగా పోటీ చేశానని గెలుపు తనదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు నల్వాల సురేష్. కెమెరా పర్సన్ రహీంతో ఋషికేష్, 99 టీవీ, జగిత్యాల నుంచి.